బీఆర్ఎస్ సీనియర్ లీడర్ దాసరి ఉషా గారు ఉన్నారు. మేడం తో మాట్లాడదాం. నమస్తే అండి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ముందుగా తెలంగాణ ప్రజలందరికీ మీకు కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి మనం ఎప్పుడైనా కూడా ఆవిర్భావించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అని చెప్పి లెక్క తీసుకుంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన కేసీఆర్ గారి హయాంలో ఏ విధంగా ప్రపంచ చిత్రపటంలోనే పెట్టింది చూసినాం. కానీ దాని తర్వాత నుంచి ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ పాలనలోకి వచ్చిందో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిలా ఆయన నాయకత్వంలో మొత్తం తెలంగాణ అసలు మొత్తం ఎంత దిగజార్చిందంటే ఆఖరికి అందాల పోటీలు అని చెప్పేసి అందాల భామలను తీసుకొచ్చిన వాళ్ళు, వివిధ దేశాల నుంచి తీసుకొచ్చిన వాళ్ళకి తెలంగాణ సంపద చూపిద్దాము అని అనుకున్నారు. కానీ ఆఖరికి దాంట్లో నుంచి కూడా మిస్ ఇంగ్లాండ్ మిల్లీ మ్యాగీ అని చెప్పేసి ఇక్కడ నన్ను ఒక ప్రాస్టిట్యూట్ లెక్క చూస్తున్నారు అని అనిపించి నేను బ్యాక్అవుట్ చేస్తున్నాను, ఐ విల్ గో బ్యాక్ టు ఇంగ్లాండ్ అని చెప్పేసి తను వెళ్ళిపోయింది. అంటే ఈ విధంగా ఒక మహిళకి అనిపించే విధంగా చేసిళ్ళు అని అంటే వీళ్ళు ఏం చేసిల్లా అని చెప్పి నాకు అనుమానం. ఎందుకంటే ఇక్కడ ఒక కమిటీ కూడా ఫామ్ చేసిన కమిటీ నుంచి మనకి బయటికి ఆధారాలు కూడా వస్తున్నాయి. ఏమని ఒక 3 కాంగ్రెస్ నాయకులు, మళ్ళీ దాంట్లో ఒక ఎంపీ కూడా ఉన్నాడు, కాంగ్రెస్ ఎంపీ, ఒక చైర్మన్ కూడా ఉన్నారు కార్పొరేటర్, అదే విధంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే సన్నిహితంగా ఉంటారో రేవంత్ రెడ్డి గారికి. సో వీళ్ళ 3 పైన కూడా నేడు విచారణ జరగాలి అని చెప్పేసి నేను నిజంగా కోరుకుంటున్నాను. అదే విధంగా వాళ్ళు ఏం చేసిల్లు అని చెప్పేసి ఆ ఆధారాలు కూడా బయటకు రావాలి. ఆ వీడియోస్ బయటకు సర్క్యులేట్ అయితేనే వాళ్ళు చేసింది ఏంటో తెలుస్తుంది, లేకపోతే తనే అబద్ధం చెప్పిందని అనుకుంటా. సో ఏదైతే ఇక్కడ మిస్ వరల్డ్ పోటీలు కూడా పెట్టి మన తెలంగాణని పైకి తీసుకొని పోదామని అనుకుంటే వీళ్ళు మళ్ళీ తెలంగాణ తల్లిని కూడా తలదించుకునే విధంగా చేసిళ్ళు. ఆ విధంగా మరి ఆడబిడ్డలని కూడా చిన్న చూపు చూస్తే మరి తెలంగాణ తట్టుకోలేదు. అందుకనే కావచ్చు నేడు ఒక తెలంగాణలో ఏ ఊరిని చూసినా కూడా ఒక కోపం రగులుతుంది ప్రతి ఒక్కరిలో కూడా. ఏమి కదిలించినా కూడా ఉద్యమానికి సిద్ధంగా అవుతున్నారు. మొన్న లగచర్లలో కూడా చూస్తే అసలు తను గర్భిణీ స్త్రీ అయినా కూడా ఢిల్లీకి పోయి కొట్లాడింది. తన గురించి తను కొట్లాడాలి, తన భర్త గురించి తను కొట్లాడాలి, తన ఊరు గురించి కొట్లాడాలి, తన భూముల గురించి కొట్లాడాలి అని చెప్పి లంబాడి బిడ్డ ఆడి ఢిల్లీ వరకు పోయి తన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా ఈ ఉద్యమాలు చేస్తున్నాం మళ్ళీ ఒక్కసారి అని అంటే కేవలం ఈ కాంగ్రెస్ ఫెయిల్యూర్ వల్లనే. ఇంకా రౌడీయిజం గురించి వస్తే మా గుండ్లపల్లిలోనే, మా పెద్దపల్లిలోనే ఎన్నో రోజుల నుంచి ఒక వ్యక్తి, ఒక కాంగ్రెస్ నాయకుడే, ఆయన వెనకాల ఎమ్మెల్యే విజయ రమణారావు గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు అని చెప్పేసి విపరీతంగా రౌడీజం చేస్తున్నాడు. 1 సంవత్సరంలోనే 4 పైన అటాక్లు కూడా జరిగినాయి ఆయన వల్ల. ఎన్నో సార్లు అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి కూడా వెళ్ళినాం, ఫిర్యాదులు కూడా చేసినాం. ఆధారాలతో సహా చూపిస్తే ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ కూడా లేదు. ఎఫ్ఐఆర్ కాదు, ఎఫ్ఐఆర్ తర్వాత కానీ కనీసం ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. కనీసం బాధితులని ఆ విక్టిమ్స్ పైన దగ్గర నుంచి పిలిచి అరుచుకొని వాళ్ళ దగ్గర నుంచి ఆధారాలు సేకరించాలి కదా. ఇవి కూడా చేయకపోగా సరే స్టార్టింగ్లలో బీఆర్ఎస్ నాయకుల పైన కార్యకర్తల పైన అటాక్ చేసిండు. కానీ నేడు ఒక ప్రైవేట్ సాధారణమైన కుటుంబం నుంచి ఒక చిన్న ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి పైన కూడా అటాక్ చేయడం జరిగింది. సో ఈ విధంగా పెద్దపల్లిలోనే కాదు, మొత్తం మొన్ననే బోరబండలో ఒక 10 days కూడా కాలేదు అనుకుంటా, 10 days బ్యాక్ బోరబండలో అక్కడ ఉండేటటువంటి ఒక సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఆత్మహత్య చేసుకున్న సూసైడ్ లెటర్ మీద కూడా ఏం రాసిండాడంటే నా చావుకి కారణం ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అని చెప్పేసి అక్కడ ఉన్న డిప్యూటీ మేయర్, మాజీ డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ నాయకుడు, ఆయన గురించి తెలియజేయడం జరిగింది. నేను ఆవేదన భరించలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. సో నేను ఒక తెలంగాణ ఒక వల్లకాడుగా మారిపోయింది అని చెప్తాను నేను కాంగ్రెస్ పాలనలో. మళ్ళా మనకి ఆ తెలంగాణ మళ్ళా ఒక వైభవం, రంగరంగ వైభవంగా ఉండాలి అని అంటే చూడండి, నేడు కూడా సెలబ్రేషన్స్ అని చెప్పేసి వాళ్ళు పరేడ్ గ్రౌండ్ లో పెట్టిల్లు. కానీ దాంట్లో ఆ పరేడ్ గ్రౌండ్ లో ముఖ్యమంత్రి చెప్పిన ప్రతి ఒక్కటి కూడా అబద్ధమే, అబద్ధాల మీదనే నడుస్తుంది. మహిళలందరికీ కూడా కొన్ని కోట్ల రూపాయలు అసలు రూపాయి కూడా లోన్లు లేకుండా మనం ఫ్రీగానే ఇస్తున్నాం అన్నట్టుగా చెప్పిండు. కానీ నిజమేంటి, అసలు ఏ ఒక్క మహిళకైనా లోన్ కట్టకుండా పైసలు ఇస్తున్నారా? ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా వడ్డీ లేని రుణం అనేది ఎవ్వరికి రావట్లేదు నేడు. సో ప్రతి ఒక్కటి కూడా అబద్ధమే. ఆయన 60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినా అని అన్నాడు, ఏడిచ్చిండు? ఎన్నో మంది అసలు నోటిఫికేషన్లు పెట్టిండా, ఎగ్జామ్లు పెట్టిండా, ఫిజికల్ గా టెస్టులు చేయించిండా? ఇవేమీ లేకుండా ఇవన్నీ బీఆర్ఎస్ హయాంలో జరిగినాయి. జస్ట్ ఒక పత్రాలు ఇచ్చిన వెంటనే ఆయన టెస్టులు పెట్టినట్టయితే మరి నేను నిజమైన సెలబ్రేషన్స్ అంటే బీఆర్ఎస్ భవన్ లో జరిగింది, ఇక్కడ తెలంగాణ భవన్ లో జరిగింది. ఇక్కడ మనం మాట్లాడుకున్నాం అమరవీరుల గురించి, ఎంతమంది మన కోసం త్యాగాలు చేసిల్లు అని చెప్పి. సవితా ఇంద్రారెడ్డి గారు ఆనాడు హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు తను కూడా
తెలంగాణ కోసం తన హోమ్ మినిస్టర్ పదవిని కూడా త్యాగం చేయడానికి ఎట్లా సిద్ధంగా ఉండే అని చెప్పి ప్రవీణ్ కుమార్ సార్ గారు పోలీస్ ఆఫీసర్ గా ఉండి ఏ విధంగా ఉస్మానియా యూనివర్సిటీలో మన పిల్లల పైన లాఠీ చార్జీలు కాకుండా ఏ విధంగా మంచిగా వాళ్ళని ప్రోత్సహిస్తూ తెలంగాణ కోసం పోరాటం చేస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఏ విధంగా లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయాలి అని చెప్పేసి సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారి దగ్గర నుంచి కేసీఆర్ గారి నాయకత్వం దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఏ విధంగా వాళ్ళ ప్రాణాలు కూడా అర్పించడానికి సిద్ధంగా ఉన్నారో ఇవన్నీ కూడా నెంబర్ వేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ నేడు తెలంగాణ భవన్ లో జరిగింది నిజమైన ఆవిర్భావ దినోత్సవ సంబరాలు అని అనేసి అంటాను. ఎంతో మంది అమరవీరుల త్యాగంతో వచ్చిన తెలంగాణ గత 10 సంవత్సరాలు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు ఒక మాట? అసలు ప్రాణాలు ఎందుకు త్యాగం చేసిళ్ళు? రోజుకి పూట బుక్కెడు తిండి దొరుకుతుంది అని చెప్పేసి, వేసుకోవడానికి బట్టలు దొరుకుతాయి అని చెప్పేసి, మంచి వైద్యం దొరుకుతుంది అని చెప్పి, మంచి విద్య దొరుకుతుంది అని చెప్పేసి ఆ 10 సంవత్సరాలలో గురుకులాల నుంచి చదువుకున్న వాళ్ళు నేడు నందిని ఆకాశరాయేమో ఏషియన్ గేమ్స్ లకు పోయి గోల్డ్ మెడల్ తెచ్చుకుంది మొన్ననే. ఎంతో మంది అసలు ఫైటర్ పైలట్లు ఇవన్నీ అయిపోయిళ్ళు. కానీ నేడు ఆ గురుకులాలలో ఒక సైనిక్ స్కూల్ పెడితే దాన్ని కూడా తీసేసిళ్ళు. అసలు గురుకులాల పిల్లల చేత టాయిలెట్లు కడిగితే తప్పేంటి అని అంటున్నారు. అదే విధంగా రోటీలు వాళ్ళే చేసుకోవాలి, వాళ్ళే తినాలి అని అంటున్నారు. అంటే వాళ్ళు పాష్ సొసైటీలో లేరు, అందుకనే వాళ్ళే ఇవన్నీ చేయాలి, ఎందుకంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు అని అంటున్నారు. అంటే వాళ్ళ ఇంట్లల్లో అంటే ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసర్స్ ఆ సెక్రటరీ దగ్గర ఆ ముఖ్యమంత్రులు వాళ్ళందరూ మన పాష్ సొసైటీలో పెరిగి వచ్చిల్లా? లేదు కదా. వాళ్ళు కూడా పెయింటింగ్ వేసుకొని వచ్చిన వాళ్ళే కదా. మరి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు పైసలు సరిపోకపోతే వాళ్ళ ఇంట్లో కుక్కుని తీసేయాలి, వాళ్ళ ఇంట్లో బాత్రూమ్లు కడిగేటోళ్ళని తీసి వాళ్ళు కడగాలి ఫస్ట్, దాని తర్వాత చెప్పాలి మన పిల్లల్ని కడిగించాలి అని చెప్పేసి. కానీ నేడు మనం చూస్తున్నది ఏంటంటే ఈ పిల్లల పరిస్థితి దయనీయమైన పరిస్థితి. పాము కాట్లు మా పెద్దపల్లిలోనే శాస్త్రి నగర్ దగ్గర అక్కడ పాము కాటు తోటి ఇప్పటికీ 2 హాస్పిటల్ కి గురైండ్రు అనమాట. ఈ విధంగా ఇంకా హాస్పిటల్ గురించి కూడా చూస్తే హాస్పిటల్లో అసలు మొన్ననే ఫ్లాష్ లైట్లు వేసుకొని చికిత్స చేయాల్సి వస్తుంది. 24/7 కరెంట్ కూడా సప్లై లేదు. మన 10 years బీఆర్ఎస్ పాలనలో 24/7 నిత్యం మనకి కరెంట్ అందింది. నేడు ఆ రైతన్న పొలాల్లో చూస్తే అది ఎప్పుడు కూడా డౌన్ అవుతుంది, మీటర్ డౌన్లు అయితేనే ఉంటాయి. మా పెద్దపల్లిలో మాతా శిశు హాస్పిటల్లోనైతే ఒక తల్లి ప్రసవించిన వెంటనే వాళ్ళ కొడుకుని ఎత్తుకోక ముందుకే చనిపోవడం జరిగింది. ఈ విధంగా మరి అదే విధంగా అక్కడ ఉన్న సౌకర్యాలు కూడా ఏ విధంగా ఉండేవో మనం అందరం గమనించాలి. ఇప్పటికీ కూడా రైతుది పంట తడిసింది అని చెప్తే, మొలకలు వచ్చినాయి అని చెప్తే ఒకనాడు హెలికాప్టర్లో తిరిగి ఆ మొక్కలన్నింటినీ కొంటాం, వాళ్ళందరికీ నష్టపరిహారం ఇస్తారు అన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ నేడు ఈయన 5 సార్లు అందాల బామ పోటీలకు పోతాడు, కానీ ఒక్కసారి తడిసినాయి కదా పంటలు అని చెప్పేసి, తడిసినాయి కదా గింజలు అని చెప్పేసి వడ్ల దగ్గర చూడడానికి మాత్రం పోడు. ఈ విధంగా మొన్న మా పెద్ద కలవాళ్ళలో ఏడుపులు కాదు అసలు, ఒక వారం రోజులు తిండి కూడా తినడానికి వాళ్ళకి అవస్థ అయింది అక్కడ ఉన్న రైతులకి, ఎందుకంటే ఆ విధంగా తడిసినాయి కాబట్టి. సో ఇన్ని కష్టాలు ఉన్నాయి. ఇన్ని కష్టాలలో మళ్ళీ ఎంతో కష్టపడి ఎంతో మంది అమరవీరులు త్యాగం చేసిన తర్వాత వచ్చిన తెలంగాణని చిత్రపటంలో 10 సంవత్సరాలలో ప్రపంచ చిత్రపటంలో పెడితే 10 సంవత్సరాల తర్వాత ఆ చిత్రపటంలో కాదు తెలంగాణని తలదించుకునే విధంగా ఆఖరికి మన తెలంగాణ తల్లి విగ్రహం పైన కూడా బంగారం లేకుండా, కనీసం తెలంగాణ తల్లి అంటే ఒక దేవత లెక్క కిరీటం, ఆ కిరీటం కూడా లేకుండా ఒక తెలంగాణ తల్లి రూపురేఖలనే మార్చిండు. మరి కాంగ్రెస్ పాలన ఎటువంటి పాలన మీ అందరికీ కూడా కనిపిస్తుంది. ఇంత ఇప్పుడు తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్ అని ఇంత సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. మీరందరూ సోనియా అమ్మ కాళ్ళు గడికి నెత్తి మీద పోసుకోవాలని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఒకనాడు అదే రేవంత్ రెడ్డి గారు సోనియా అమ్మని బలిదేవత అని అన్నాడు. మరి ఆ ఏడికి పోయినాయి. ఆయన తెలంగాణ ఉద్యమంలో రైఫిల్ పట్టుకొని, అది ఉద్యమం అతనిది, తెలంగాణ కోసం ఉద్యమం చేయడం అని అంటే రైఫిల్ పట్టుకొని తెలంగాణ ఎదురుగా వచ్చి తెలంగాణ గురించి మాట్లాడిన వాళ్ళని కాల్చడమా ఏంటి? మరి నిజంగా తెలంగాణ ఉద్యమం చేసింది అని అంటే నిజంగానే కేసీఆర్ గారి నాయకత్వంలోనే జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎన్నో జేఏసీలు పెట్టిళ్ళు. మన కల్చర్ ని, మన బతుకమ్మని, మన బోనాల పండుగని ఎక్కడో వివిధ దేశాలలో, ఎన్నో దేశాలలో, యుఎస్, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాలలో కూడా తీసుకొని పోయి అక్కడ మన కల్చర్ ని ఫోర్కాస్ట్ చేశారు, తెలియజేశారు. ఈ విధంగా చేసుకుంటాం తెలంగాణలో అని చెప్పేసి. మరి ఈ విధంగా ఉన్న తెలంగాణ ఆయన ఎవరండి మాట్లాడడానికి? రేవంత్ రెడ్డి గారు ఆయన ఏం చేసిండని తెలంగాణ కోసం? మరి కాంగ్రెస్ ఇచ్చింది అని అన్నారు కదా. కాంగ్రెస్ మరి ఎప్పటి నుంచో ప్రభుత్వంలో ఉంది కదా. ఇందిరాగాంధీ టైంలో 1969 నుంచి ఉద్యమం చేసినప్పుడు మరి ఇందిరాగాంధీ గారే ఇవ్వాలి కదా. మరి ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు ఇచ్చేటోళ్ళు కాదు, మనమే వాళ్ళ తలలు వంచి వాళ్ళ మెడలు వంచి మనం గుంజుకోవాలి అని చెప్పేసి గుంజుకున్నది ఈ తెలంగాణ.
ఎవరు ఇస్తే పళ్ళెంలో పెట్టి మీరు తీసుకోండి అని చెప్పి మనకి ఇయ్యలేదు. మనం వాళ్ళ మెడలు వంచి ఢిల్లీ గద్దెని దించి మనం తెచ్చుకున్నది తెలంగాణ అని చెప్తాను. సార్, తెలంగాణ ఆవిర్భావోత్సవం సందర్భంగా జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే శతాబ్దాల నాగరికత, దశాబ్దాల ఆకాంక్ష, వేల మంది త్యాగం, లక్షల మంది పోరాటం, కోట్ల మంది కళ, అనేక భావోద్వేగాల హరివిల్లు, అనేక కళారూపాల బతుకమ్మ, నిత్యం జాతర మన తెలంగాణ. అలాంటి తెలంగాణ రాష్ట్రాన్ని, స్వరాష్ట్రాన్ని, సౌకర్యాలను కూడా సాధించుకున్నటువంటి రోజు జూన్ 2వ తేదీ కాబట్టి మరి ఆ అమరుల త్యాగాలకు తగ్గట్టుగా మనం నడుచుకోవాలి. ఆ అమరుల త్యాగాలు వాళ్ళ ఆకాంక్షలకు తగ్గట్టు, వాళ్ళ ఆశలకు తగ్గట్టుగా మరి ఈ తెలంగాణ అనేటువంటి ఫలితం చిట్ట చివరి వ్యక్తి వరకు చేర్చాలి అనేటువంటి నిర్ణయంతో ముందుకెళ్లాలనేది ఈ యొక్క సందేశం. ఎంతో మంది ప్రాణత్యాగం చేస్తే వచ్చిన తెలంగాణ గత 10 సంవత్సరాలు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది? తప్పకుండా అంటే 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో తెలంగాణను అన్ని రంగాల్లో ముందుంచేటువంటి ఒక ప్రయత్నం చేసి నెర్రలు వారినటువంటి తెలంగాణలో నీళ్లు వారించినటువంటి ఘనత కేసీఆర్ గారు. వలసలు, ఆత్మహత్యలు, నిత్యం పోరాటాలతోనే మారుమోగినటువంటి తెలంగాణలో ఈరోజు ఒక అభివృద్ధిని చూపించి, ప్రగతిని చూపించి, మరి ప్రజల పట్ల ప్రేమను, అనురాగాన్ని చూపెట్టినటువంటి పరిపాలన కేసీఆర్ గారు అందించినటువంటి పరిపాలన. దాని తర్వాత మార్పు పేరు మీద కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈరోజు ఏం జరిగిందో మనం చూస్తున్నాం. 6 గ్యారెంటీలకు ఎగనామో, ప్రజలకు పొంగనామో, రాష్ట్రం అంతా ఆగవాను. ఇటువంటి ఈ నేపథ్యంలో మళ్ళీ ప్రజలు కేసీఆర్ గారు రావాలి, మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, ఈ సంవత్సరాల కాలంలో రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలైపోయింది, నిర్మాణ రంగం కంప్లీట్ గా కొలాప్స్ అయిపోయింది. అదేవిధంగా ఈరోజు ఉద్యోగాలు కోల్పోతున్నారు, ఉపాధి కోల్పోతున్నారు, నేతలు ఆత్మహత్య చేసుకుంటారు, రైతులు ఆత్మహత్య చేసుకుంటారు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ప్రజల కోసం ఉద్యమించాల్సినటువంటి బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మీదనే ఉంటది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు ఉన్నటువంటి బంధము అది పేరుబంధం. సో అది ఉద్యమం అయినా, అది అధికార పాత్ర అయినా, లేదా ప్రతిపక్ష పాత్ర అయినా, ఏ పాత్ర అయినా అందులో ఒదిగి ఈ ప్రాంతం కోసం, ఈ ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత టీఆర్ఎస్ పార్టీకి ఉంటే అది రుజువైంది కూడా. కాబట్టి ఆ రకంగా ప్రజల కోసం పునరంకితమైతం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇదే కార్యకర్తలు అందరూ కూడా అందించేటువంటి ఒక సందేశం. మళ్ళీ ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం పునరంకితం కావడమే మనం అమరవీరులకు ఇచ్చేటువంటి ఘనమైనటువంటి నివాళులని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తారు. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అని మీరు అంటున్నారు, ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియం ఇచ్చింది సోనియమ్మ కాళ్ళగడికి నెత్తిన పోసుకోవాలని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అన్ని పార్టీల సహకారంతో కేసీఆర్ గారు తెలంగాణను సాధించింది. ఇది సత్యం, ఇది ఎవరు కాదనలేదు. వాస్తవమే కాంగ్రెస్ పార్టీ యొక్క సహకారం కూడా కొంత ఉంది, బీజేపీ సహకారం కూడా ఉంది. అలా దేశంలో ఉన్నటువంటి 32 పార్టీలను ఒప్పించినటువంటి ఘనత కేసీఆర్ గారు ముందు పడితే వాళ్ళు సపోర్ట్ చేసినటువంటి నేపథ్యమే తప్ప ఇంకా వేరే ఏం కాదు కదా. మనం చూస్తున్న 55 కూడా తెలంగాణ నేల ఉంది. ఈ ప్రాంతం అనేక మంది పోరాటం చేశారు, కానీ ఆ పోరాటంలో విజయం సాధించింది మాత్రం కేసీఆర్ గారు. సార్, ఇప్పుడు కేటీఆర్ గారికి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. సో ఏ విధంగా ఉండిపోతుంది? అండ్ కేటీఆర్ గారు లండన్ టూర్ కనుక కథ ఏంటి అంటే, ప్రభుత్వంలో ఉన్నప్పుడు గుర్తురాని లండన్ ఏ నోటీస్ అయినా ఇచ్చేటువంటి అధికారము వాళ్ళకు ఉంది, వాళ్ళకి ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఏ నోటీస్ అయినా ఇవ్వచ్చు. దానికి సమాధానం కూడా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ఇచ్చిండు. కాబట్టి ఈ కేసులకు, లాఠీలకు, తూటాలకు భయపడ్డాడు ఎవరు లేరు.